మెంతి పప్పు ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, మెంతులు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బ్యాల్ ఫ్రెండ్స్. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని బ్యాల్ పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నా ఫ్రెండ్స్. దీంట్లోకి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మెంతులు వేసుకుంటున్నా. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్. దోరగా వేయించుకోవాలి. ఈ 3 బాగా దోరగా వేయించుకునేవి. వేగాక చూపిస్తాను. మేమైతే దీన్ని మెంతిపప్పు అంటాం ఫ్రెండ్స్. పల్లెటూర్లలో బాగా ఎక్కువ చేస్తారు. మీకు తెలుసా తెలీదా కమెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు తెలుసని, తెలియని వాళ్ళు తెలియదని కమెంట్ చేయండి. పప్పు తెలుసునో తెలియదని. ఇది ఎంత వేగితే అంత కమ్మగా, అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని అంత కమ్మగా ఉంటుంది. మెంతులు అనేవి సరిగా వేగకపోయినాక చేదు వస్తుంది ఫ్రెండ్స్. మెంతులు ఎంత వేగితే అంత కమ్మగా ఉంటుంది. మాత్రం చింతపండు సరిపోతుంది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వేసుకోకూడదు, పులుపు ఎక్కువ అవుతుంది. అలాగే ఈ సైజు టమాటో ఒకటి ఫ్రెండ్స్. పప్పులోకి సరిపడవు. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే పప్పు ఫ్రెండ్స్. చాలా కమ్మగా ఉంటుంది. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఇదంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం. ఇందులోకి సరిపడని వాటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొద్దిగంత పసుపు వేసుకుంటున్నా. టమోటా, తెల్లగడ్డ, ఉప్పు వేసుకునేస్తాను ఫ్రెండ్స్. మామూలు పప్పు చేసినంత ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. అలాగే చింతపండు ఫ్రెండ్స్. ఇది ఎంత గట్టిగా ఎనుపుకుంటే పప్పు అది 3-4 రోజుల వరకైనా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా గట్టిగా ఎనుపుకోవాలి పప్పు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2-3 రోజులైనా చెడిపోదు. ఎండుమిర్చి, బ్యాళ్ళు, మెంతులు, ఈ 3 ఏ ఒక్కటి మాడినా చెడిపోతుంది ఫ్రెండ్స్. ఈ 3 ఏవి మాడకుండా దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలి. కందిపప్పుల తేమ అంతా ఆరిపోయేంత వరకు దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే టమాటాలు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మామూలు పప్పుకు పట్టినంత ఎక్కువ పట్టవు టమాటాలు. ఒక్కాయ మాత్రం పడుతుంది దీనికి. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. మా నాయనమ్మ అయితే మా నాన్నమ్మ చేసిన స్టైల్లో చేస్తున్న మెంతిపప్పు. మా నాయనమ్మ అయితే ఇంకా చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. ఈసారి ఎప్పుడైనా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ దగ్గర చేసి చూపిస్తాను. ఇది ఎలా తయారు చేయాలి. ఉడికినాక చూపిస్తాను ఫ్రెండ్స్.